వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 232వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 29వ శ్లోకము. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. మిడతలన్నీ మోహవశంలో బాగా మండుతున్న అగ్ని వైపు అతివేగంగా పరిగెత్తి తమ నాశనం కోసము అందు ప్రవేశించి నశించినట్లుగా ఈ వీరులందరూ తమ నాశనం కోసం అతివేగంగా పరిగెత్తి నీ నోళ్ళనందు ప్రవేశిస్తున్నారు అని అర్జునుడు చెప్తున్నారు. 28వ శ్లోకంలో నదులు సముద్రంలోకి చేరుతున్నాయని, దానివల్ల వాటికి సొంత పేర్లు సొంత ఆకారాలు పోయినా జలరాశి రూపంలో అభివృద్ధి ఉందని చెప్పచ్చు. ఈ ఉదాహరణలో మిడతలు నిప్పుమంటల వెలుగుల వ్యామోహంలో పడి మతి చెడి నిప్పులోకి దూకి నామరూపాలు లేకుండా నాశనమైపోతున్నాయి. అలాగే సాంసారిక జీవులు కూడా అదే విధంగా రకరకాల వ్యామోహాల్లో పడి ముచ్చిముఖంలోకి దూకేసి నామరూపాలు లేకుండా పోతున్నారనే ఆక్రోశభావంతో అర్జునుడు ఈ ఉదాహరణ తీసుకున్నారు. మృత్యుముఖంలో పడ్డ జీవులకు నిజంగా నామరూపాలు లేకుండా పోతాయా పోవా అనే చర్చకు ఇది సందర్భం కాదు. భయంకరమైన ఆ ప్రళయకాల సన్నివేశంలో తన బంధువులు కొందరు, తన శత్రువులు కొందరు, ఏ సంబంధము లేని ఇతర జీవులు కొందరు మాడి మసైపోవటం చూసి అర్జునుడు పడుతున్న ఆవేదనే ఇక్కడ ముఖ్యాంశము. 30వ శ్లోకము. లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. హే విష్ణో, ప్రజ్వలించుతున్న నీ ముఖములతో సమస్త లోకములను కబళిస్తూ అన్ని వైపుల నుండి మాటి మాటికి ఆస్వాదిస్తున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటా నిండి జగత్తును తప్పింపచేయుచున్నవి. భగవానుడు అర్జునుడికి దర్శింపజేస్తున్న పరిపూర్ణ విశ్వరూపంలోని తృతీయ ఘట్టం. 10 నుంచి 13వ శ్లోకం దాకా సంజయుడు కూడా విశ్వరూప చిత్రపటం ఒకదాన్ని గీశాడు. అది కేవలం తెలుపు నలుపుల రేఖాచిత్రం. 15వ శ్లోకం దగ్గర నుంచి ఇప్పటి వరకు అర్జునుడు చిత్రీకరిస్తున్నది రంగురంగుల చిత్రపటం. ఈ చిత్రపటంలో 3 రంగులు ప్రధానమైనవి. అవే తెలుపు, ఎరుపు, నలుపు రంగులు. అంటే సత్వగుణ, రజోగుణ, తమో గుణాలకు ప్రతీకలు. వీటిలో 15 నుంచి 18వ శ్లోకం దాకా ఉన్నది ప్రథమ ఘట్టం. ఇది సౌమ్య తేజోమయం, ఆనందకరం. అందుకే ఇది సత్వగుణభరితమైనది. ముత్యపు తెలుపు దీని రంగు. 19 దగ్గర నుండి 25వ శ్లోకం వరకు గలది ద్వితీయ ఘట్టం. దీనిలో ప్రళయకాల విష్ణు స్వరూప వర్ణన భయంకరంగా ఉన్నప్పటికీ దీనిలో అర్జునుడికి సంబంధించిన రాగద్వేషాల ప్రసక్తి లేదు. అందుకే ఇది కేవలం రజోగుణం. ఎర్రని ఎరుపు దీని రంగు. ఇక 26 నుంచి 30వ శ్లోకం దాకా తృతీయ ఘట్టం. దీనిలో కూడా ప్రళయవర్ణనే ఉన్నప్పటికీ దీనిలో కనిపిస్తున్న జీవులంతా అర్జునుడికి సన్నిహితంగా తెలిసిన వాళ్లే. వారిలో కర్ణ, దుర్యోధనాది శత్రువులు ఉన్నారు. భీష్మ, ద్రోణాది వైరువర్గ బంధువులు ఉన్నారు. దృష్టద్యుమ్నాది స్వవర్గ బంధువులు ఉన్నారు. ఎటు కాని మధ్యస్థులు ఉన్నారు. ఈ దర్శనం వల్ల 2వ అధ్యాయంలో 6వ శ్లోకంలో యద్వా జయేమ యది వానో జయేయుః అన్నట్లుగా
మేమే గెలుస్తాము వాళ్ళే గెలుస్తారు అంటూ అర్జునుడు చెప్పిన సందేహం తీరిపోతుంది. ఎందుకంటే భీష్మ ద్రోణ కర్ణులను జయించడం అంత సులభమైన పని కాదని పాండవులు అనుకుంటూనే ఉన్నారు. ఈ దర్శనం వలన ఆ చింత పోయినప్పటికీ ప్రీతిపాత్రులైన భీష్మద్రోణులు, స్వపక్ష బంధువులైన దుష్టదుమ్నాదులు మరణిస్తున్నారు అనే మాట అర్జునుడికి ప్రియమైంది కాదు. ఈ ఘట్టంలో అర్జునుడు రాగద్వేషాల మధ్య అటూ ఇటూ ఊగిసలాడుతూ గిలగిలా కొట్టుకోవటం కనిపిస్తోంది. ఇదంతా వ్యామోహాంధకారానికి ఫలితం కనుక ఈ ఘట్టం తమోగుణమయం. నల్లని నలుపు దీని రంగు. ఈ 3 రంగుల కలనేత వల్ల ఇతర రంగులన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మొత్తం విశ్వరూప వర్ణన అంతా కలిపితే అది అర్జునుడు గీస్తున్న రంగురంగుల చిత్రపటం అవుతుంది. ఈ రంగుల్లో కలగాపులగంగా ఉన్న అర్జునుడి భావోద్వేగాలను మనం గుర్తించవచ్చు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.